ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా బ్రదర్ బిడ్డలారా? ఈ ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడిచ్చిన ఉన్నతమైన కృపను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన ఆలోచన బట్టి బైబిల్ చదవండి. ఎందుకంటే నేటి కాలంలో ప్రార్థన చేయకపోతే పరిస్థితులన్నీ మనకి వ్యతిరేకంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనకి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎలాగంటారా? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రార్థన చేయబట్టి వాళ్ళకు అననుకూలమైన పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చబడ్డాయి. కనుక ప్రార్థన చేస్తే సమస్తములు కూడా హృదయం బిడ్డలారా తీసివేయబడుద్ది. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదును. చక్కని విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నీవు యెహోవా యందు ఆనందించదువు. ఎవరి యందంట? దేవుని యందు ఆనందిస్తావు. ఎందుకు ఆ మాట అన్నాడు? యేసేపు జీవితంలో తండ్రి గారు ద్వారా సంతోషం లేదు, వారి అన్నదమ్ముల ద్వారా సంతోషం లేదు. ఎందుకంటే ఇతను ఏ కళ చెప్పినా ఏది చెప్పినా వాళ్ళు వ్యతిరేకంగానే మాట్లాడారు. వాళ్ళ ద్వారా సంతోషం లేదు. అందుకనే నీవు యెహోవా యందు ఆనందించదు అని చెప్పాడు. అంటే దేవుని యందే నువ్వు ఆనందిస్తావు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును. ఎక్కడ ఎక్కిస్తాడు? ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీతో ఉన్నవారి ద్వారా నీకు ఆనందం లేకపోవచ్చు. నీ అయిన వారు అవ్వచ్చు, కట్టుకున్నవారు అవ్వచ్చు. వారి ద్వారా నువ్వు ఆనందం పొందలేక ఏదో చేద్దామని భ్రమలో ఏమీ చేయకు. కేవలము దేవుని యందు ఆనందించు. యేసేపు ఒంటరివాడైనా దేవుని యందే ఆనందించాడు. కానీ దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి ఆ దేశంలో తీసుకెళ్ళాడు, ఎక్కించాడు. ఈరోజు నిన్ను కూడా ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్లాలంటే ఈ లోకంలో ఉన్న నీతో ఉన్న వారిని బట్టి సంతోషం వస్తుంది అని అనుకోబాకు. దేవుని బట్టి సంతోషం. కనుక దేవా, నీవే నా ఆనందం, నీవే నా సంతోషం అని ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మాతో మాట్లాడారు. నిజమే, మా ఆత్మలను బట్టి మేము ఎవరిని చూసినా వాళ్ళని బట్టి మాకు సంతోషం ఉందా? లేదు. కానీ మిమ్మల్ని బట్టే సంతోషిస్తూ ఉన్నాం. కనుక మీరే ఉన్నత స్థలాల్లో మమ్మల్ని ఎక్కించి మీరు మహిమ తెచ్చుకోమని, కుటుంబాలను బిడ్డలను దీవించమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. God bless you. Thank you all.